గారు పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ ఇచ్చారు. జీవితంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే ఆయన కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని చెప్పేసి కామెంట్స్ చేశారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఆ మాట అన్నారంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిపాలన చూస్తున్నాం, జగన్ పరిపాలన చూసాం. ఇప్పుడు ఆయన సొంత డబ్బులతో రోడ్లు వేపిస్తున్నాడు కొన్ని, తర్వాత అభివృద్ధి ఎట్ట చేస్తున్నా చూస్తున్నాం. 3000 కిలోమీటర్లు 3500 కిలోమీటర్లు రోడ్లు వేపించారు ఏది ఇల్లు వచ్చినాక. జగన్మోహన్ రెడ్డి ఒక తట్టని మట్టిపోయాలి అక్కడ ఈ 5 ఏళ్లలో. మరి ఆయనది గొప్పతనం అంటావా, ఏంది గొప్పతనం అంటావా? అదే ఆయన అజ్ఞతగా వదిలేస్తున్నాం మనం. అదే అంటాం కరెక్ట్ కాదు. ఇంకా ట్రోల్ చేస్తే అంతగా తెచ్చుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ట్రోల్ చేస్తున్నాడు. ఈసారి ఇంకా గట్టిగా ఉంటుంది. 11 కూడా ఆ 11లో ఈసారి పోయి ఒకటి ఉంటుంది. పోయినసారి 150, పోయినసారి 150 5 తీసేశారు. ఈసారి 11లో ఒకటి తీసేస్తారు, ఇంకొకటి ఉంటుంది. అందుకని అట్లా ట్రోల్ చేయకుండా పద్ధతిగా ప్రజలు సానుభూతి తెచ్చుకో, మళ్ళీ నెక్స్ట్ టైం నీకు వస్తుంది. అట్లా ట్రోల్ చేసి సోమేముంది, దానివల్ల నీకు వచ్చేదేం లేదుగా. అట్లా ట్రోల్ చేయడం మానుకుంటే బాగుంటుంది. అది నాకు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో కూడా చాలా మందికి ప్రజలకు డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఎన్నో. జగన్ గారిని ఎప్పుడైనా సరే మనం అట్లా చూసామంటారా మీరు? ఇప్పుడు చూసిలా, ఇప్పుడు మొన్న 30 మందికి 30 లక్షలు, 3 కోట్లు 30 లక్షలు, 3,000 మందికి కౌలు రైతులు 1 లక్ష చొప్పున ఇచ్చాడు. మొన్న వరదలు వస్తే ఇచ్చేవాడికి 6 కోట్లు ఇచ్చాడు సొంత డబ్బులు. ఆయన సినిమాల్లో కష్టపడి సంపాదించుకున్నాయి. మరి జగన్ గారు ఎప్పుడన్నా ఇచ్చారా అట్లా? మరి సొంత డబ్బులే పవన్ కళ్యాణ్ ఇచ్చేది, సొంత డబ్బులేగా. మరి ఆయన ట్రోల్ చేయకూడదు. అది కొద్ది గొప్ప పరిపాలన విమానం చేస్తున్నాడు. ఆయన ట్రోల్ చేస్తే ఇంకా అదే పరిస్థితి నిన్న చెప్పినట్టుంటుంది. లోకేష్ గారు కూడా ఈ మాట విన్న తర్వాత వన్ డే ఎమ్మెల్యే అని చెప్పేసి అనడం జరిగింది. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఈయన వన్ డేగా ఎమ్మెల్యే అయింది, ఒక్కసారిగా ముఖ్యమంత్రి, ఇంకా రెండోసారి కాడుగా. అంతేగా ఆయన కూడా అంతే అనుకుంటాడు. అంటే వస్తాడు, ఒక రోజు ఉంటాడు, అసెంబ్లీలో వెళ్ళిపోతాడు అనేటువంటి కామెంట్స్ చేశారు లోకేష్. ఎవరు? జగన్ గారు అంతే వచ్చి 11 నిమిషాలు వచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చిండ, మళ్ళీ పోలేదు ఇంతవరకు అసెంబ్లీకి. అంటే అది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు. అది ఒక స్ట్రాటజీ. అది ప్రత్యేక హోదా ఇస్తే పోతాను, అది లేదు. అది రాజ్యం లేదు, వాళ్ళు జోబులేదు కాదు ఇచ్చేది. చట్ట ప్రకారంగా వాళ్ళు ఇవ్వాలా. స్పీకర్ చెప్పేశాడు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పేశాడు, అది కుదరదని. పోయి మాట్లాడు, నువ్వు గొంతు ఇప్పు ప్రజల తరఫున. హామీలు సూపర్ సిక్స్ ఇచ్చారు, అవి అమలు చేయట్లేదని పోరాడు. అప్పుడు ప్రజల్లో నీకు ప్రజల కోసం పోరాడుతున్నాడు అని సానుభూతి వస్తుంది. అదే కానీ ఓవర్ ట్రోలింగ్ చేసుకొని ఇట్టటి మాట్లాడితే ఉపయోగం ఏముంది? అది జనాలకి నచ్చదు. ఇప్పుడు ఇంతకుముందు నాకు కాదు ట్రోల్ చేస్తే. అది ఈ 3-4 ఏళ్ళు కూడా ఇదే సాగు పెట్టుకొని ఆయన ఒక రోజు వెళ్ళి సంతకం పెట్టేసి వచ్చేస్తారంటారా? అంతే కదా. మళ్ళీ 6 రోజులు వచ్చింది అనుకో, మళ్ళీ ఒక రోజు సంతకం పెట్టి వస్తాడు. అది ఆ రోజు పోతాడు, మళ్ళీ నాకు ప్రత్యేక ఉదయం, అదే ప్రత్యేక ఉదయం అంటాడు, మళ్ళీ వచ్చేస్తాడు. అంతే. ఆడ పోయి మాట్లాడేది ఉండదు. ఆయన వాళ్ళని చూస్తేనే ఇంకా భయం వాళ్ళు క్వశ్చన్లు అడుగుతుంటారు. ఇక అన్ని చేసినవి ఉన్నాయిగా, అయిన అడుగుతారు. ఈ సమాధానం చెప్పలేడు, అందువల్ల పోట్ల. అది ఏదో ఒక సాగు చెప్పాలి, ఏదో సాగు చెప్పాలని ఇట్లా ట్రోల్ చేస్తుంటారు. అది ఆ మాట్లాడుతుంటారు. అది థ్యాంక్ యూ.